అడవి హంసలు. అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతనికి 11 మంది కొడుకులు, ఒక కూతురు ఉండేవారు. ఆ అమ్మాయి పేరు ఎలిజా. మొత్తం 12 మంది పిల్లలు చాలా తెలివైన వారు, మంచి ప్రతిభావంతులు కూడా. వాళ్ళందరూ వారి కోటలో చాలా సంతోషంగా ఉండేవారు. కాని ఒకరోజు ఆ రాజు మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను తన రాణి చనిపోయిన తర్వాత చాలా ఒంటరితనంతో బాధపడేవాడు. చాలా ఘనంగా రాజుగారి పెళ్లి జరిగింది. పిల్లలు తమ కొత్త తల్లి కోసం ఎదురుచూస్తున్నారు. మరొక తల్లి ఉంటే చాలా బాగుంటుందని వారు అనుకున్నారు. కాని వారికి ఒక చేదు అనుభవం ఎదురైంది. కొత్త రాణి ఒక పెద్ద మంత్రగత్తె. తను పిల్లల్ని సరిగ్గా చూసుకునేది కాదు. మొత్తం అందరూ తనను కలిసినందుకు చాలా బాధపడ్డారు. నాకు వీళ్ల నుంచి విముక్తి కావాలి, మొత్తం అందరి నుంచి. తను అనుకున్నది సాధించడానికి తను ఎలిజాని చాలా దూరంగా పంపించేసింది. అది ఒక రైతు అతని భార్యతో. తను మిగతా 11 మంది యువరాజుల గురించి రాజుకి అబద్ధాలు చెప్పింది. వాటి కారణంగా రాజు వాళ్లందర్నీ కోట వదిలి వెళ్లిపోమని చెప్పాడు. పరిస్థితిని అదునుగా తీసుకుని ఆ రాణి వారి మీద మంత్రాలు ప్రయోగించింది. మీరు మీ మిగిలిన జీవితం మొత్తం చాలా వింతగా, మౌనంగా ఉండే పక్షుల్లా గడపాలని శపించింది. ఇక ఎగిరిపోండి. ఆ యువరాజుల అందరి మనసులు చాలా మంచివి. అందుకే ఆ రాణి శాపం పూర్తిగా ఫలించింది. వింత పక్షులుగా కాకుండా వారు అందరూ అందమైన హంసలుగా మారిపోయి కోటలో నుంచి ఎగిరిపోయారు. ఎలిజా తను ఉన్న చోట అస్సలు సంతోషంగా లేదు. తను తన తమ్ముళ్లను తలుచుకుంటూ ఉండేదే. తనకి 15 ఏళ్లు వచ్చిన తర్వాత తనని కోటలోకి రావడానికి, తన తండ్రిని కలవడానికి అనుమతించారు. కాని ఆ రాణికి యువరాణి రాజు ఒకరిని ఒకరు కలవడం ఇష్టం లేదు. యుక్త వయసుకు వచ్చిన అందమైన ఎలిజాను చూసి రాణి చాలా ఈర్ష్యపడింది. తను నాకంటే అందంగా ఉండటానికి అస్సలు వీల్లేదు. కాని తను మంచిగా ఉన్నట్టు నటించింది. స్వాగతం తల్లి, కోటలోకి నీకు మళ్ళీ స్వాగతం. ముందు మనం నా గదికి వెళ్దాం. నేను నీకోసం ఒక బహుమతి తీసుకొచ్చాను. నీ ముఖానికి నన్ను ఈ క్రీమ్ రాయనివ్వు, అప్పుడే నీకు ఎవరి దిష్టి తగలకుండా ఉంటుంది. ఆ క్రీమ్ రాణి పన్నిన పన్నాగం. ఎలిజాని అందవిహీనంగా తయారు చేయడానికి రాజు ఎలిజాని చూసినప్పుడు అతనికి కోపం వచ్చింది. ఇంత అందవిహీనంగా ఉండే అమ్మాయి నా కూతురయ్యే అవకాశమే లేదు. తనని దూరంగా తీసుకెళ్ళండి, తను నాకక్కర్లేదు. ఎలిజాని కోటలో నుంచి బయటికి గెంటేశారు. నా తమ్ముళ్ళు నాకు తోడుగా ఉండుంటే బాగుండేది. ఎలిజా తన తమ్ముళ్లను వెతికేందుకు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తను ఒక అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఒక చిన్న చెరువు కనిపించింది. తను తన ముఖాన్ని కడుక్కుంది. ఆశ్చర్యంగా తను మళ్లీ అందంగా తయారైంది. అది ఒక దట్టమైన అడవి. కనీసం సూర్యకిరణాలు కూడా నేల మీద పడడం లేదు. అంత పెద్ద పెద్ద చెట్ల కారణంగా నిదానంగా చీకటి పడిపోతుంది. తను అడవిలోకి చాలా చివరి వరకు వచ్చేసింది. కాని చుట్టుపక్కల మాత్రం ఎవరూ లేరు. తనలా నడుస్తూనే ఉంది. కొంచెం సేపటి తర్వాత తనకేవో అడుగుల శబ్దం వినిపించింది. తనకి భయం వేసింది. ఎక్కడైనా దాక్కోవడానికి ప్రయత్నించింది. తను ఎక్కడైనా దాక్కునే లోపే తను ఒక ముసలి బామ్మని కలిసింది. నేను నిన్ను భయపెట్టానా? అవును, కొంచెం. నేను ఇక్కడికి తరచుగా వస్తుంటాను పళ్ళు కోసుకోవడానికి. నువ్వేమైనా తింటావా? అవునండి, తింటాను. నాకు బాగా ఆకలిగా ఉంది. పైగా నాకు ఈ అడవిలో ఏం తినొచ్చో లేదో కూడా తెలీదు. ఇవి తీసుకో. కాని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను 11 మంది యువరాజుల కోసం వెతుకుతున్నాను. మీరు వాళ్ళని చూసారా? లేదు, చూడలేదు. కాని నేను తల మీద కిరీటాలు పెట్టుకున్న కొన్ని హంసల్ని చూశాను. అవి నదిలో ఈత కొడుతున్నాయి. నువ్వక్కడికి వెళితే నీకవి కనిపించొచ్చు. ఎలిజా ఆ పెద్దావిడకి ధన్యవాదాలు చెప్పి నది ఒడ్డున తన ప్రయాణాన్ని మళ్లీ కొనసాగించింది. కొన్ని గంటలు నడిచిన తర్వాత నది సముద్రంలో కలిసే చోటుకి వచ్చింది. ఇక్కడెవ్వరూ లేరు. నేను నా తమ్ముళ్ళని ఎలా వెతకాలి? తనకి సముద్రం ఒడ్డున 11 తెల్ల హంసల ఈకలు కనిపించాయి. ఇవి 11 ఉన్నాయి. అయితే నేను త్వరలోనే నా తమ్ముళ్ళని కలుసుకుంటానో ఏమో. సూర్యుడు అస్తమించే సమయం దగ్గర పడింది. అప్పుడు తను 11 అందమైన హంసలు ఆకాశంలో ఎగురుకుంటూ రావడం గమనించింది. అవి తన నుంచిన ఒడ్డువైపుకొచ్చాయి. అవి తన దగ్గరికి వచ్చి వాలాయి. పైగా సూర్యుడు అస్తమిస్తున్నాడు కాబట్టి అవన్నీ 11 యువరాజులుగా మారిపోయారు. తమ్ముళ్ళు, చివరికి నాకు మీరు కనిపించారు. నేను ఎలిజాని. అందరూ ఎలిజాను చూసి చాలా సంతోషించారు. రాణి మంత్రాలకి మేమందరం హంసల్లాగా మారిపోయాం. మేము అడవి హంసల్లాగా రోజంతా ఎగురుతూనే ఉంటాం. కానీ సూర్యుడు అస్తమించగానే మేము మనుషుల్లా మారిపోతున్నాం. మాకు సంవత్సరానికి ఒకసారి ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఉంది. మేము రేపు కోటకి వెళ్ళబోతున్నాము.
నువ్వు కూడా మాతో పాటు వస్తావా? తప్పకుండా నేనే వస్తాను. మీకు ఈ శాపం నుంచి విముక్తి కలగాలి. తర్వాత రోజు యువరాజులు మళ్లీ హంసలుగా మారిపోయారు. వాళ్ళు తనని ఒక వల మీద కూర్చోమని చెప్పారు. అవన్నీ కలిపి ఆ వలని పైకి పట్టుకుని ఎగరడం మొదలుపెట్టాయి. ఎలిజా అదంతా చాలా ఆనందించింది. తన కింద మబ్బులను చూసింది. పైగా తనకి కొండలు, అడవి, నగరాలు, పల్లెటూళ్ళు, ఇంకా ఎన్నో కోటలు తమ కింద ఉండడం చూసింది. రోజు గడిచేసరికి వాళ్ళు గుహల దగ్గర కిందికి దిగారు. వాళ్ళు ఆ రాత్రి మొత్తం గుహలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు రాత్రి ఎలిజా పడుకున్నప్పుడు ఒక దేవకన్య తనని కలవడానికి వచ్చినట్టు కలకనింది. ఎలిజాకి ఆ దేవకన్య అచ్చం తనకి అడవిలో కనిపించిన బామ్మలాగే కనిపించింది. హాయ్ ఎలిజా, నువ్వు దేని గురించి దిగులు పడుతున్నావో నాకు తెలుసు. అవును, నా తమ్ముళ్ళకి ఆ శాపం నుంచి విముక్తి కలగాలనుకుంటున్నాను. కానీ అది ఎలా జరుగుతుందో నాకు తెలీదు. నువ్వు అనుకున్నది సాధించడం కోసం నువ్వు ధైర్యంగా, ఓపిగ్గా ఉండాలి. నువ్వు అలా ఉండగలను అనుకుంటే నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. నేను నా తమ్ముళ్ళ కోసం ఏమైనా చేయగలను. అది గుచ్చుకొని నొప్పిగా ఉంటుంది. నేను నొప్పిని భరిస్తాను. ప్లీజ్ నాకు పరిష్కారం చెప్పండి. ఈ గుహకి దగ్గరలో ఉన్న శ్మశానంలో ఒక ప్రత్యేకమైన మొక్క ఉంది. నువ్వు వాటి ఆకులు కోసి వాటిని మెత్తగా పిండిలా చేసి దానితో నువ్వు 11 స్వెటర్లని అల్లాలి. ఆ స్వెటర్లని ఆ హంసల మీదకి విసిరితే అప్పుడు ఆ శాపం పటాపంచలైపోతుంది. కానీ ముఖ్యమైన విషయం, నువ్వు ఈ పని మొదలు పెట్టే రోజు నుంచి చివరి వరకు అసలు ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు మాట్లాడితే నీ తమ్ముళ్ళు చచ్చిపోతారు. సరే, నేనిది చేస్తాను. ఎలిజా ఇది చెప్తూ నిద్రలేచింది. కాని అది ఒక కల అని తెలుసుకుంది. తను తన తమ్ముళ్ళ కోసం చూసింది, కాని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ పని మొదలు పెట్టడానికి ఇదే మంచి సమయం. తను బయటికి వెళ్లి ఆ మొక్కలని కోయడం మొదలుపెట్టింది. అవి గుచ్చుకుంటున్నాయి, బాగా నొప్పిగా కూడా ఉంది. కాని ఎలిజా తను మొదలుపెట్టిన ఆ పనిని కొనసాగించింది. తను కొన్ని మొక్కలని పీకి వాటిని గుహలోకి తీసుకువచ్చి వాటిని రాళ్లతో పిండిలా చేసింది. ఎలిజా చేస్తున్న పనిని ఒక ఎలుక గమనించింది. దానికది వింతగా అనిపించి తనకి సహాయం చేయడం మొదలుపెట్టింది. రాత్రికి తన తమ్ముళ్ళు గుహలోకి తిరిగి వచ్చిన తర్వాత ఎలిజా ఏదో వింతగా చేయడం గమనించారు. నువ్వసలు ఏం చేస్తున్నావు ఎలిజా? నువ్వు సమాధానం ఎందుకు చెప్పట్లేదక్కా? ఇలా మౌనంగా ఉండకు. దయచేసి ఏదో ఒకటి చెప్పు. నాకు తెలిసి తను ఏదో చేస్తుంది. తను అనుకున్నది పూర్తయ్యేంత వరకు ఒక మాట మాట్లాడదేమో. తన చివరి తమ్ముడు ఎలిజా దగ్గరికి వెళ్ళాడు. తన చేతులు ముట్టుకున్నాడు. తన చేతికున్న ముళ్ళ గుర్తులు, కాలిన మచ్చలు చూశాడు. తన కంట్లో నీళ్లు మొదలయ్యాయి. ఒక 2 కన్నీటి బొట్లు ఎలిజా చేతిమీద పడ్డాయి. అవి తన నొప్పిని తగ్గించాయి. పైగా తను నిద్రపోయింది. ఎలిజా తన పనిని ఎన్నో రోజుల వరకు కొనసాగించింది. ఆ ఎలుక తనకి సహాయం చేస్తూనే ఉంది. ఎలిజా మొత్తానికి ఒక కోట అల్లడం పూర్తి చేసింది. తర్వాత మరొకటి అల్లటం మొదలుపెట్టింది. ఒకరోజు తను ఆ మొక్కలని పీకుతున్నప్పుడు తనకి దగ్గరలో ఒక పెద్ద శబ్దం వినిపించింది. వెంటనే గుహ దగ్గరికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఆ పాటికే కొన్ని కుక్కలు, కొంతమంది వేటకు వచ్చిన వాళ్లు తనని చుట్టుముట్టారు. అందరూ మంచి దుస్తులు వేసుకుని ఉన్నారు. ఒక అందమైన కుర్రాడు గుర్రం మీద నుంచి దిగి ఎలిజా దగ్గరికి వెళ్ళాడు. హలో, నువ్విక్కడేం చేస్తున్నావు? నేనేమైనా సహాయం చేయనా? నేను నిన్ను ఈ దట్టమైన అడవిలో ఇలా ఒంటరిగా వదిలేలేను. నేను ఈ రాజ్యానికి రాజునే. దయచేసి నువ్వు నాతో పాటు మా కోటకి రా. నువ్వు అక్కడ క్షేమంగా ఉంటావు. ఎలిజాకి ఆ రాజుతో వెళ్లడం తప్ప మరో దారి లేదు. సూర్యాస్తమయం అయ్యేలోపు వాళ్ళు కోటను చేరుకున్నారు. అది ఒక అందమైన కోట. కాని ఎలిజా అక్కడ సంతోషంగా లేదు. తన తమ్ముళ్ళని తలుచుకుంటూ తను రోజుకి ఎన్నోసార్లు ఏడుస్తూ ఉండేది. రాజు తనతో పాటు ఎలిజా మొక్కల పిండిని, ఇంకా తను అల్లిన కోట్ని కూడా తీసుకొచ్చాడు. నీకు నీ వస్తువులన్నీ తెచ్చిస్తాను. అప్పుడే నీకు ఇది నీ ఇల్లులా అనిపిస్తుంది. ఆహా, ఏం చిరునవ్వు! చూస్తుంటే నేను నీ మీద మనసు పారేసుకునేలా ఉన్నాను. ఎలిజాకి అక్కడ ఏ పని లేదు. ఆ పిండి నుంచి కోట్లను అల్లడం తప్ప. తను 10 కోట్లను అల్లేసింది. తను తన చివరి కోట్ని అల్లబోతున్నప్పుడు తనకి ఆ మొక్కలు తక్కువయ్యాయి. తను కోట దగ్గరలో ఉన్న శ్మశానానికి వెళ్లి అక్కడ మొక్కలు కొయ్యాలి అని అనుకుంది. అందుకే తను ఆ రోజు రాత్రి కోటలో నుండి బయటికి వెళ్ళింది. శ్మశానం కోసం వెతుకుతూ వెళ్ళింది. తను ఆ మొక్కలని కోస్తున్నప్పుడు ఆ రాజుగారి మంత్రి, అతని మనుషులు తనని చుట్టుముట్టారు. నువ్వు ఇక్కడ ఉన్నావా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈ మొక్కలు ఎందుకు పీకుతున్నావు? దేనికోసం? వీటిని మాయలు, మంత్రాలకు ఉపయోగిస్తారు.
నాకైతే నువ్వు మంత్రగత్తెవని అనుమానంగా ఉంది. అది నేను నిరూపించాను. అవును మహారాజా. నా మనుషులు చెప్పింది నేను ముందు నమ్మలేదు, కాని ఇప్పుడు తనని రేపు సభకి తీసుకురండి. నా మంత్రులు తన శిక్ష ఏంటో నిర్ణయిస్తారు. ప్రజలందరి ముందు తనకి మరణశిక్ష విధించాలి. లేదంటే మనం తనని ఏనుగులతో తొక్కించాలి. ఇలాంటి మంత్రగత్తెలకి మన రాజ్యంలో ఎటువంటి స్థానం లేదు. తను రేపొద్దున కల్లా చనిపోవాలి. అంతకు మించి తను బ్రతకూడదు. ఎలీజాని ఒక దీవిలో ఉరితీయాలని మొత్తం అందరూ నిర్ణయించారు. అది కోటకి చాలా దూరంగా ఉంటుంది. తనని ఒక చీకటి కారాగారంలో పెట్టారు. తను తన చివరి రాత్రిని గడపబోతోంది. సరిగ్గా అప్పుడే తలుపు తెరుచుకుంది. తను అల్లిన కోట్లు, ఆ పిండిని మొత్తం ఆ జైల్లో విసిరేశారు. రాజుగారు ఇది నీకోసం పంపించారు. నీకు చలి వేయకుండా ఉంటుంది. ఈ పని పూర్తి చేయడానికి ఇదే నా దగ్గరున్న చివరి అవకాశం. కానీ నాకు సరిపడా పిండి తయారు చేయడానికి ఇంకా కొన్ని మొక్కలు కావాలి. సరిగ్గా అప్పుడే తను కారాగారం కిటికీలో ఆ ఎలుకను చూసింది. తను చకచకా పనిచేయడం మొదలుపెట్టింది. ఆ ఎలుక శ్మశానానికి కారాగారానికి మధ్య పరుగులు తీయడం మొదలుపెట్టింది. అది చాలా మొక్కలను పీకి వాటిని ఎలీజా దగ్గరికి తీసుకొచ్చింది. తనని పొద్దున బయటికి తీసుకువెళ్లేటప్పుడు తను చివరి కోట్ని అల్లుతుంది. తను బండిలో కూర్చొని కూడా కోట్ని అల్లుతూనే ఉంది. అది తనను చూడ్డానికి వచ్చిన చాలా వందల మంది జనాన్ని కూడా పట్టించుకోకుండా. ఆ 10 కోట్లు తన కాళ్ల దగ్గర పడి ఉన్నాయి. ఆ బండి ఓడ దగ్గరికి వచ్చేసింది. ఏదైతే ఎలీజాని దూరంగా తీసుకువెళ్ళిపోతుందో సరిగ్గా అప్పుడే తను ఒక తెలిసిన శబ్దాన్ని వినింది. ఎలీజా లేచి పైకి చూసింది. అక్కడ 11 హంసలు తన మీది నుంచి ఎగురుకుంటూ వెళ్తున్నాయి. అవన్నీ ఆ బండి చుట్టూ తనని కాపాడడానికి కూర్చున్నాయి. ఎలీజా తన చివరి కోట్ని కూడా పూర్తి చేసింది. తను ఆ కోట్లన్నిటినీ ఒకదాని మీద ఒకటి వేయడం మొదలుపెట్టింది. ఆ హంసలన్నీ అందమైన యువరాజులుగా మారిపోయాయి. ఓ! తను మా అక్క. తను అమాయకురాలు. నేను నా తమ్ముళ్లను కాపాడాను. నేనిప్పుడు మాట్లాడొచ్చు. నేనేం మంత్రగత్తెని కాదు. కానీ నేను నా తమ్ముళ్లను ఒక మంత్రగత్తె శాపం నుంచి కాపాడడానికి ప్రయత్నించానంతే. యువరాణి రాజుకు జరిగిన కథంతా చెప్పింది. అప్పుడు రాజు తను ఎలీజాతో ప్రవర్తించిన తీరుకి చాలా సిగ్గుపడ్డాడు. నిన్ను అవమానించినందుకు నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ప్లీజ్. తప్పకుండా. రాజుగారి పెళ్లి గురించిన ఈ వార్త తెలిసి కోటలోని వారంతా చాలా సంతోషించారు. 11 మంది యువరాజులు రాజుగారి పెళ్లిలో పాల్గొన్నారు. తర్వాత రాజు ఇంకా రాణి ఎలిజా మరియు 11 మంది యువరాజులతో పాటు వెళ్లి ఆ మంత్రగత్తె రాజ్యాన్ని ఆక్రమించారు. తనని జీవితాంతం కారాగారంలో ఉండేలా శిక్షించారు. ఆ రాజు ఆ మంత్రగత్తె బారి నుండి బయటపడ్డాడు. ఆ తర్వాత వాళ్ళందరూ చాలా సంతోషంగా జీవించారు.